అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు గిరిజన ప్రాంతాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం పటిష్ట చర్యలు చేపడుతుందని, జిల్లాలో వర్షాలకు దెబ్బతిన్న రహదారులను యుద్ధ ప్రాతిపదికన తాత్కాలికంగా పునరుద్ధరణ చర్యలు చేపడతామని రాష్ట్ర గిరిజన సంక్షేమ స్త్రీ శిశు శాఖ మాత్యులు గుమ్మడి సంధ్యారాణి హామీ ఇచ్చారు. గత కొంతకాలంగా కురుస్తున్న భారీ వర్షాలకు చింతపల్లి మండలం చట్రపల్లి గ్రామంలో కొండ చర్యలు విరిగిపడి కుమారి అనే మహిళ మృతి చెందడం, మరో ముగ్గురు గాయపడి ఆసుపత్రి పాలవడం జరిగింది. ఈ నేపథ్యంలో ఆ గ్రామంలో వెళ్లి బాధితులను పరామర్శించడానికి బయలుదేరి ముందుగా లంసింగ్ అతిథి గృహం చేరుకున్న మంత్రికి జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్, ఎస్పీ అమిత్ భర్దర్, ఐటీడీఏ పీఓ వి అభిషేక్ మర్యాదపూర్వకంగా కలిసి వర్ష పరిస్థితులు, నష్టాలు వివరించారు. అనంతరం మడిగుంట వద్ద కొట్టుకుపోయిన డైవర్షన్ పరిశీలించారు. రోజులుగా వస్తున్నటువంటి భారీ వర్షాల కారణంగా చాలా ఇబ్బంది పడుతూ, ముఖ్యంగా అల్లూరి సీతారామరాజు జిల్లాలో పాడేరు, అరకు నియోజకవర్గాలు, అలాగే రంపచోడవరం నియోజకవర్గం కూడా అన్నీ కూడా పూర్తిగా తడిసి ముద్దైపోతున్నాయి. ఈ అధిక వర్షాల వల్ల మనం ఇప్పుడు వస్తున్నప్పుడు మీరు అందరూ చూస్తారు రోడ్లు ఎంత దారుణంగా ఉన్నాయో. గత 5 సంవత్సరాలు కనీసం రోడ్ల కోసం ఎన్ని అప్లికేషన్లు పెట్టినా, ఎన్నిసార్లు అధికారులకు చెప్పినా, ఎంత మొరపెట్టుకున్నా కనీసం ఒక్క పైసా ఇచ్చిన పాపాను పోలేదు. మీ అందరికీ తెలుసు. ఈరోజు గత 5 సంవత్సరాలు ఏ పని చేయకపోవడం, అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన రోడ్లు మాత్రమే ఈరోజు మనం చూసిన రోడ్లు. ఆ రోడ్లు కూడా హెవీ ట్రాఫిక్ వల్ల, హెవీ వెహికల్స్ వల్ల ఇక్కడ దాదాపు 3-4 రాష్ట్రాలకి రోడ్లకి ఈ రోడ్డు ఉండడం వల్ల మొత్తం అంతా చాలా దారుణంగా తయారైంది. ముఖ్యంగా ఈ వర్షాల కారణంగా మన చట్రపల్లిలో జరిగిన సంఘటన మీ అందరికీ తెలుసు. అక్కడ కుమారి అన్న ఆమె చనిపోవడం, అలాగే వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా గాయపడడం, వాళ్ళని హాస్పిటల్లో జాయిన్ చేయడం జరిగింది. ముఖ్యంగా వర్షాలు పడగానే, ముఖ్యంగా మన గిరిజన ప్రాంతాలలో ఎప్పుడు కూడా ఈ ప్రమాదాలు ఇవన్నీ కూడా మనకు సహజమే. కానీ ఈసారి రిటర్నింగ్ వాల్స్ కూడా పడిపోయేటంత, పక్కన ఉన్నటువంటి ఈ వాల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కరిగిపోయి వచ్చేటంత అంత దారుణంగా జరుగుతున్నాయి. నిన్న మనం ఈ మధ్య చూసాం, 2-3 రోజుల క్రితం బస్సు కూడా లోయలో పడిపోవడం. 33 ఇళ్ళు ఉన్నాయి, 151 మంది ఉన్నారు. వాళ్ళందరికీ కూడా అక్కడ నుంచి రాలేకపోతున్నారు. కాబట్టి వాళ్ళందరికీ ప్రభుత్వం అండగా ఉండడమే కాకుండా వాళ్ళకి కావాల్సినటువంటి నిత్యావసర సరుకులు కానీ అవి కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే మా వాళ్ళు కూడా కొంతమంది మా నాయకులు బట్టలు అవి కొన్నారు, అవి కూడా తీసుకొని వెళ్ళి ఇస్తారు. అలాగే అక్కడ ఉన్నటువంటి కొన్ని పశువులు కూడా, ఒక 4 పశువులు చనిపోవడం, అలాగే ఒక 70 మేకలు కానీ, కోళ్ళు ఒక 60, ఇవన్నీ కూడా నష్టం జరిగింది. వాటన్నిటిని కూడా కలెక్టర్ గారు, పీఓ గారు వాటిని కూడా రాసుకుంటున్నారు. వాటన్నిటికీ కూడా నష్టపరిహారం అందజేసే పరిస్థితి అయితే ఉంది. అలాగే మొత్తం దాదాపుగా 6,000 ఎకరాల్లో పంట నష్టం కూడా జరిగింది. వాటికి కూడా నష్టపరిహారం వ్యవసాయ శాఖ కూడా చెప్పడం జరిగింది. అవి కూడా రాస్తాం. ఖచ్చితంగా పంట నష్టపరిహారం కూడా ఇప్పించే బాధ్యత తీసుకుంటామని మీకు తెలియజేస్తున్నాను. క్వారీ ఏంటంటే అక్కడ మొత్తం గ్రామస్తులు అందరూ కూడా, ముఖ్యంగా మహిళలందరూ వచ్చి పాపం ఏడుస్తున్నారు. ఏంటంటే ఆ క్వారీ వల్ల వచ్చే గాలికి ఏంటంటే గాలి రావట్లేదు, మాకు ఆక్సిజన్ అందట్లేదు. దాంట్లో ఈ పౌడర్, ఆ వైట్ పౌడర్లా కలిసిపోవడం వల్ల గాలి రావడం లేదు. మేము చాలా ఇబ్బంది పడుతున్నాం. అలాగే వాటర్ కూడా మొత్తం రెడ్ అయిపోతుంది. అలాగే పిల్లల కాళ్ళు కూడా చచ్చిపడిపోతున్నాయి అని వాళ్ళు చెప్తున్నారు. అందుకే కలెక్టర్ గారికి వెంటనే అక్కడ వెళ్ళి చూడమని చెప్పాము. చూసిన తర్వాత కలెక్టర్ గారు రేపటి నుండి దాని మీద డెసిషన్ తీసుకోవడం జరుగుతుంది. నిజంగా అది అక్కడ తప్పిదంగా జరిగితే అక్కడ ఎంక్వైరీ చేస్తారు. అది ఎందుకంటే ఇంత పూర్వం కూడా మేము దాని గురించి మాట్లాడడం కూడా జరిగింది.